నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు. మరి ఆయనతో మాట్లాడి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్. సార్, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం మీరు ఏదైతే చెప్పారో బిగ్ బాస్ ప్రోమోలో 8 అనేది ఇన్ఫినిటీ సింబల్ తో చూపిస్తారని చెప్పేసి ఎగ్జాక్ట్ గా అదే ప్రోమోలో చూపించారు. సో మరి కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు లోగో చూసాం మనం. లోగోలో మధ్యలో ఒక పువ్వు గుర్తు మిస్టరీస్గా, సో అడ్డంగా 8 అనేది తిరిగి, సో ఇట్లా స్టార్ట్అప్ ఇట్లా మళ్ళీ 8 అనేది వచ్చింది. అంటే మనకి చెప్పకని చెప్పారు ఈసారి ఇన్ఫినిటీ ఏదైనా కూడా ఒక హ్యూజ్ గా ఉంటుంది. ఏదైనా కూడా అంటే నార్మల్ గా ఉండదు, అంతా కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఇన్ఫినిటీ ఏదో ఎమోషన్ కానీ, లవ్ కానీ, లోపల గొడవలు కానీ, ఏదైనా సరే వాట్ ఎవర్ డ్రామా కానీ అంతా కూడా ఇన్ఫినిటీ ఉంటుంది. అదే కాన్సెప్ట్ తో నాగార్జున గారు కూడా సో మీకు హౌస్ ని ఇంట్రడ్యూస్ చేయడమే ఆ రేంజ్ లో చేస్తారు ఈసారి అయితే. ఏంటంటే ఇదిగో ఇది కిచెన్, ఇక్కడ గొడవలు చాలా ఇన్ఫినిటీ ఉంటాయి. సో ఇదిగో ఇదంతా లాన్ ఏరియా, ఇక్కడ అంతా ఎంటర్టైన్మెంట్ మీకు ఫన్ మోర్ ఇన్ఫినిటీ రేంజ్ లో ఉంటుంది. ఇట్లా సంథింగ్ కొత్తగా లోగో అయితే బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. అంటే పాత దాంతో చూసుకుంటే అంత గోల్డ్ స్కీమ్ తో వెళ్ళేవాళ్ళు ఎప్పుడు కూడా, ఒక గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ ఈ స్కీమ్ తో వెళ్ళేవారు. ఈసారి చాలా కలర్ఫుల్ గా రంగోలీ, హోలీ కలర్స్ వాడతాం చూసారు, బ్రైట్ గా ఆ కలర్స్ తో వచ్చింది. సో లోగో ప్రకారం చూస్తే ఓకే, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఈసారి టీం కూడా మారారు. ఈసారి బిగ్ బాస్ టీం లాస్ట్ టైం సీజన్ 7 చేసిన వాళ్ళైతే లేరు, ప్రజెంట్ అంతా కొత్త టీం వచ్చారని ఒక టాక్. సో కొత్త టీం వచ్చారు కాబట్టి అంతా కూడా ఫ్రెష్ గా కొత్తగా ఉండే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే. మీరు లాస్ట్ టైం ఏదైతే లోగో అనేది ఇన్ఫినిటీ 8 అని చెప్పేసి అన్నారో అట్లానే వచ్చింది. అండ్ అలాగే మనం ఇంకొక డిస్కస్ చేసాం ఏంటంటే హౌస్ కూడా 8 అనేది సింబల్ తో ఉంటుంది, అటువంటి అదే ఉండిపోతుంది అంటారా? సో మేబీ హౌస్ నేను అనుకుంటున్నా, అంటే ఇప్పటి వరకు కొంతమంది అక్కడ సెట్ వర్క్ కూడా చూసారు. అంటే మీరు అటు సైడ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసారు, నేను కూడా చూసాను. నేను ఒక సెట్ ఉంది, పక్కన ఇంకొక సెట్ వర్క్ కూడా నడుస్తుంది, మధ్యలో ఒక ఎంటీ ప్లేస్ ఉంది అనమాట. ఈ ఎంటీ ప్లేస్ సపోజ్ యాంకర్ స్టేజ్ వర్క్ అదే అనుకున్నా, సో మనకి ఒక హౌస్ సరిపోతుంది ఎప్పుడు కూడా. బిగ్ బాస్ హౌస్ కి ఒక పెద్ద హౌస్ లాగా ఒక సెట్ అని. ఇప్పుడు 2 ఉన్నాయంటే సమ్ పార్టీషన్ ఏమైనా ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో 8 మెంబర్స్ ఒక దాంట్లో ఒక హౌస్ లో, 8 మెంబర్స్ ఇంకొక హౌస్ లో ఉంటే ఆ ఫన్ అనేది వేరే ఉంటది. వీకెండ్ వచ్చిన తర్వాత కానీ జనాలకు తెలీదు, అంటే కొంచెం థ్రిల్ అవుతారు. పబ్లిక్ కూడా చూసేవాళ్ళు హౌస్ 1 లో అది జరిగింది, హౌస్ 2 లో ఇది జరిగింది, ఆ వేరియేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో వాయిస్ చెప్పేటప్పుడు కూడా, మనకి టెలికాస్ట్ చేసేటప్పుడు కూడా హౌస్ 1, హౌస్ 2 అని చెప్పడం బ్యాక్ నుంచి. సో పార్టిసిపెంట్స్ అక్కడ 8 మంది, ఇక్కడ 8 మంది, ఇంకెవరు వస్తారు, వైల్డ్ కార్డ్ ఎవరైనా వస్తారా ఏంటి అనేది. సో టాస్క్లు అప్పుడు ఏమైనా షఫిల్ చేయడం, లేదంటే స్వాప్ చేసుకోమని ఒక సాటర్డే సండే ఒక ఇద్దరిని అటు పంపి ఒక ఇద్దరిని ఇటు పంపించడం, ఇట్లా సంథింగ్ ఏదైనా ఒక కాన్సెప్ట్ తో వెళ్తారేమో ఈసారి. 8 కాబట్టి సో అట్లా ఏమైనా వెళ్తారేమో. 8 మెంబర్స్ ఇటు, 8 మెంబర్స్ అటు, 16 మెంబర్స్ తో సో మేబీ వెళ్తారేమో అని ఒక టాక్. లాస్ట్ టైం మీకు చూస్తే సీజన్ 6 లో 21 మెంబర్స్ ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేశారు హౌస్ లో. సో దానివల్ల ఏమైపోయింది అంటే క్లమ్జీ అయిపోయింది బాగా. అంటే ఎవరికి కూడా వాళ్ళ కంటెంట్ ఇవ్వడానికి స్పేస్ అనేది దొరకల. దాంతో ఏమైందంటే ఫస్ట్ వీకే కొంతమంది నామినేషన్స్ ఉండి స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్న వాళ్ళందరూ 2-3 వీక్స్ లోనే వచ్చేసారు. ఇప్పుడు మీకు అభినయశ్రీ చూడండి, ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చేది ఉండుంటే, సో సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ వీక్స్ లోనే. అలాగే చంటి కూడా 4వ వారం 5వ వారం ఎలిమినేట్ అయిపోయాడు. అలాగే ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చింది, ఆ అమ్మాయి కూడా అలాగే బాగా ఎంటర్టైన్ చేసేది, డాన్సర్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా వెంటనే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇలాగా సుదీప్ అనుకోండి. సో సీజన్ 6 లో కొంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పర్ఫామ్ చేయకుండా టాస్క్లు ఆడతారో వాళ్ళు సస్టైన్ అవుతూ 10th, 11th, 15th వీక్ వరకు వచ్చారు. దానివల్ల ఏమైంది, అప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పెడితే బిగ్ బాస్ సినారీ ఎలా ఉంటుంది అంటే ఈ వారం ఈ టాస్క్, ఈ వారం ఈ టాస్క్, వాళ్ళు వారాలు చూసుకుంటారు. ఇప్పుడు మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తాం ముందుగా అనుకుని, సో వాళ్ళు కూడా అలాగే సెకండ్ వీక్ లో ఈ టాస్క్లు ఉంటాయి, థర్డ్ వీక్ లో ఈ టాస్క్లు ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ అవంతా కూడా సెట్ చేసేసుకుంటారు. ఇప్పుడు సడన్ గా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక డాన్సర్ ని హౌస్ లోకి పంపించాం, సో మనం 7th వీక్ డాన్స్ మీద ఒక కాన్సెప్ట్ అనుకుని టాస్క్ అనుకుంటాం. 7th వీక్ వరకు ఈ డాన్సర్ ఉండాలి కదా, ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి సెకండ్, థర్డ్ వీక్ లోనే. సో ఆ కాన్సెప్ట్ అనేది అక్కడ ఆ కంటెంట్ డాన్స్ రాని వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు రీప్లేస్మెంట్ అన్నట్టే కదా, వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళ ప్లేస్ లో ఇంకొకరు ఆడాలి. సో అక్కడ ఏంటి, డాన్స్ రాదు, కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఎంటర్టైన్మెంట్ అవరు. పబ్లిక్ కూడా
వీళ్ళ డాన్స్ ఏం చూస్తాం అనుకోండి. అదే ప్లేస్ లో ఒక డాన్సర్ డాన్స్ చేస్తుంది అనుకోండి, ఆ కిక్ వేరే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇద్దరు డాన్సర్లకు పోటీ పెడితే ఎప్పుడు చూస్తారు ఎవరు బాగా చేస్తారని. ఒక డాన్స్ రాని వాళ్ళు, ఒక డాన్స్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే తేలిపోతుంది. సో అట్లాగా ఏంటంటే వీళ్ళు 21 మందిని ఒకేసారి పొలోమని పంపించేసరికి అక్కడ క్లమ్జీ అయిపోయి కొంత బాగా స్ట్రాంగ్ గా ఆడగలిగి సత్తా ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళకి సోషల్ మీడియాలో ఫేమ్ లేక ఎలా ఎలిమినేట్ అయిపోతారంటే వాళ్ళు సెలబ్రిటీలే. సో బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక పేరు అనేది ఉంటుంది, మంచి మంచి సినిమాలు చేసి వస్తారు. బట్ సోషల్ మీడియాలో వాళ్ళకి అంత ఉండదు, వాళ్ళకి ఇన్స్టా ఫాలోవర్స్ ఉండరు, వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ ఫాలోవర్స్ ఉండరు, అలాగే వాళ్ళంతా యాక్టివ్గా ఉండరు సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ ఓట్లు వేసేది అందరూ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళే ఓట్లు వేస్తారు. అవును. సో హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు కానీ ఓట్లు వేయడానికి యాప్లోకి వెళ్ళి వేయాలంటే వాళ్ళు వేయరు. ఇప్పుడు చాలా మంది నాకు పర్సనల్ గా మెసెంజర్లు మెసేజ్ పెడుతుంటారు, ఏంటంటే సార్ ఓటు వేయాలి, మేము వాళ్ళకి ఓటు వేయాలనుకుంటాం, ఓటు వేయాలంటే ఎక్కడ ఉంటుంది సార్ అని అడుగుతారు. స్టిల్ ఇప్పటికి ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు నన్ను. అంటే సోషల్ మీడియా మీద అవగాహన లేక యాప్ లోకి వెళ్ళాం సార్ మాకు కనబడట్లేదు ఏంటి అని అడుగుతారు. సో యాప్ లోకి వెళ్ళి ఏదో ఒక లైవ్ స్ట్రీమ్ చూసుకోండి అమ్మా, కింద ఓట్ అని వస్తుంది, ఓట్ నొక్కితే మనం ఓటు వేయచ్చు. 10 ఓట్స్ వరకు ఒక సీజన్ లో వేసారు. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో ఒక ఓటే పెట్టారు, ఓన్లీ 1 ఓట్. 1 ఓట్ ఎవరికైనా వేయండి, మీకు అక్కడ ఫొటోస్ వస్తే ఓటు వేసుకోండి అని చెప్పేవాడిని. అంటే వాళ్ళు టెలికాస్ట్ చూస్తారు, మా టీవీలోనూ టెలికాస్ట్ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్కి టెలికాస్ట్ చూస్తారు. బట్ ఓటు వేయడానికి వాళ్ళు ఓటు వేయరు. వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటారు తప్ప వాళ్ళు ఓట్లు వేయరు పాపం. సో అలా కొంతమంది సోషల్ మీడియాలో ఫేమ్ లేక ఎలిమినేట్ అయిపోయింది. అదే సోషల్ మీడియాలో కొంచెం బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు సస్టైన్ అవుతూ 10th వీక్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ఇబ్బంది లేకుండా ఈసారి అదే 8 మెంబర్స్ పెట్టారు అనుకోండి. సో ఈ 8 మెంబర్స్కి 8 మెంబర్స్లో వీళ్ళిద్దరు నామినేషన్ అయినా వీళ్ళిద్దరు నామినేట్కి వెళ్ళినా అక్కడ కొంచెం వాళ్ళకి స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుతుంది, వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటానికి దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే కనెక్ట్ అవుతారు, అరే వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళని కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని ఓటేసే ఛాన్స్ ఉంది. 8 మెంబర్స్ కూడా ఏంటి అంటే వీళ్ళు మాత్రం ఒక బ్యాచ్, వీళ్ళు మాత్రం ఒక బ్యాచ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇంకా బాగుంటది కూడా షో. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో మనకి శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్, దీనివల్ల హిట్ అయింది. అవును. ఇప్పుడు హీరో విలన్ ఇద్దరు ఉండాలి సినిమాలో. సో విలన్ లేకపోతే హీరో ఒకడు వాడి సోలో ఫైట్ చేసి, సో అలాగే ఇద్దరు ఉండాలి, ఒకరు నెగిటివ్ ఒకరు పాజిటివ్, ఆర్ ఏదైనా సరే నెగిటివ్ పాజిటివ్ ఏదైనా ఒక 2 బ్యాచ్ ఉండాలి. ఉంటేనే వాళ్ళిద్దరి మధ్య ఆ ఫైట్, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అనేది బాగా హిట్ అవుతుంది. సో అందుకనే లాస్ట్ సీజన్ బాగా హిట్ అయింది. సో సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ వీళ్ళు ఎలా ఆడతారు, వాళ్ళని మరీ అంత చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళకి ఎంత గర్వం, వీళ్ళకి ఎంత ఇది అని బయట మాట్లాడుకుంటాం, ట్రోల్స్ చేయడం అది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ స్టార్టింగ్ లో చూసుకుంటే మనకి ఓన్లీ 1 hour మాత్రమే స్ట్రీమ్ అయ్యేది. తర్వాత 24/7 అని చెప్పేసి పెట్టారు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? 24/7 ఉంటుందా, లేదంటే 1 hour మాత్రమే స్ట్రీమ్ చేస్తారా మనకి? లేదు 24/7 100% ఉంటుంది. ఇక్కడ స్ట్రీమింగ్ లో కూడా మీకు 1.5 hour ఉంటుంది. 1 hour 10 minutes, 1 hour 20 minutes అట్లా పెట్టేస్తారు. బట్ టెలికాస్ట్ మాత్రం 1 hour. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఏంటంటే చాలా మంది లైవ్ లో చూస్తారు. ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది, ఒకళ్ళు విన్నర్ అయ్యారు అనుకోండి, వీళ్ళు విన్నర్ అయిపోయారు అనుకుంటారు. బట్ ఆ టాస్క్ ఏంటి, ఎలా జరిగింది, ఎలా విన్నర్ అయ్యారు అనే ఆ కెమెరా ఫోకస్ ఏదైతే ఉంటుందో అది లైవ్ లో చూపెట్టరు, లైవ్ లో కట్ అయిపోతుంది అది. సో ఇన్ కేస్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, గొడవ పడ్డాం ఆ టాస్క్ లో, నేను ఏదో ఆర్గ్యూ చేస్తే మీరు ఏదో ఆర్గ్యూ చేశారు. సో మన ఆర్గ్యుమెంట్ అనేది లైవ్ లో రాదు, 100% రాసుకోండి, అది రాదు, జస్ట్ అక్కడ కట్ అయిపోద్ది. ఓన్లీ స్ట్రీమింగ్ లోనే మన ఇద్దరు గొడవ చూపిస్తారు. సో దాన్ని ప్రోమో వేస్తారు. సో ఇక్కడ స్ట్రీమింగ్ కూడా ఏంటంటే హాట్‌స్టార్ లో ఆ టైంకి మొత్తం అంతా స్ట్రీమ్ ఒక్కసారి పెట్టేస్తారు. ఇక్కడ టెలికాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీకు మనకి యాడ్స్ రావడం, బ్రేక్ గా మనం చూస్తాం. ఇక్కడ ఏదైతే మనం టెలికాస్ట్ లో చూస్తామో అది మీకు స్ట్రీమింగ్ లో ఫర్ ఎవర్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇక నా నెక్స్ట్ డే చూసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. బట్ లైవ్ లో వచ్చే కంటెంట్ ఏంటంటే ఏదైనా కూడా మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటుందో, అక్కడ టాస్క్ లో ఒక ఫైట్ జరిగింది, ఏదైనా టాస్క్ ఓపెన్ అప్ అయింది, ఇలా మెలికల్ టాస్క్ ఉంది, అది చూపెట్టాలి. ఆ కెమెరా మాత్రం ఆఫ్ చేసేస్తాడు మనకి లైవ్ లో అయితే చూపెట్టరు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, ఎస్ యు ఆర్ ద కెప్టెన్, ఈయన కెప్టెన్ అయ్యాడు, లేదంటే వీళ్ళు టాస్క్ లో గెలిచారు, లేదా ఈ టీం టాస్క్ లో గెలిచింది, ఇది మాత్రం తెలుస్తుంది. అంతే, ఎలా గెలిచారు అనేది తెలియదు. సో కాబట్టి స్ట్రీమింగ్ చూడాలి చాలా మంది,
లేదా మన టెలికాస్ట్ అయినా చూడాలి. చూడాలి. సరే ఇప్పుడు కంటెస్టెంట్ విషయానికి వస్తే కొంతమంది కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఎవరంటారు? అవును. అంటే రీసెంట్‌గా మనం మొన్న లాస్ట్ మాట్లాడుకున్న దానికంటే ఒక 7 పేర్లయితే వినపడుతున్నాయి. సో, వాళ్ళెవరో చెప్తా లిస్ట్ ఉంది నా దగ్గర. ఓకే. సో, ఒకళ్ళేంటంటే ప్రేరణ కంబం. సో, ఈమె మీకు 'కృష్ణ ముకుందం మురారి' సీరియల్‌లో ఓకే. కొంచెం ఫేమస్. అమ్మాయి కన్నడ అమ్మాయి అనుకుంటా. ఐ థింక్ సో. నాకంత ఐడియా లేదు. ఆ సీరియల్ అయితే ఫేము. ఓకే. సో, ఆ అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంటే, ఆ అమ్మాయి వస్తే కొంచెం ఆ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ అది కూడా ఉంది. సో, కనెక్ట్ అవుతారు జనాలు బాగా. ఎందుకంటే ఆ సీరియల్ హిట్ కాబట్టి కూడా చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు హిట్ కాబట్టి ఆ అమ్మాయి సాఫ్ట్ కార్నర్ ఉండే ఆ అమ్మాయి మీద కృష్ణ క్యారెక్టర్. సో, కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే అమ్మాయి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ అమృత ప్రణయ్ గుర్తుంది మీకు, వచ్చే అవకాశం అయితే ఉంది. సో, అలాగే వంశీ కృష్ణ అని అతను వస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్. అలాగే మోడల్ ఒక అతను ఉన్నాడు, సయ్యద్ అబు అని అతని పేరు కూడా వినబడుతుంది. అప్రోచ్ అయ్యాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కన్ఫర్మేషన్ అయినట్టు కాదు. మనకి ఏవో ఆగస్ట్ మిడ్ లోనో ఎప్పుడో ఒక కన్ఫర్మేషన్ లిస్ట్ వస్తుంది. అప్పుడు మనం కన్ఫర్మ్ లిస్ట్ మాడుకుని విత్ ఫోటోగ్రాఫ్స్ 1, 2, 3 అని వేసుకుందాం. సో, వీళ్ళు ఏంటంటే అప్రోచ్ అయిన వాళ్ళు మాత్రమే, ఇప్పటి వరకు అప్రోచ్ అయిన లిస్ట్. తర్వాత ఈటీవీ ప్రభాకర్ గారు లాస్ట్ టైం రావాల్సింది. సో, లాస్ట్ టైం కొంచెం మిస్ అయ్యారు. ఈ టైం వచ్చే ఛాన్స్ ఉందని అయితే ఒక టాక్ అయితే ఉంది. మరి అయితే కన్ఫర్మేషన్ అనేది అయితే మన దగ్గర లేదు. లిస్ట్ లో అయితే అనుకుంటున్నారు, పేరైతే ఉంది. తర్వాత రవి శివతేజ అని చెప్పి మీకు సూర్య వెబ్ సిరీస్, చిన్న వెబ్ సిరీస్ లో తను కొంచెం కామెడీ యాక్టింగ్ అది చేస్తూ ఉంటాడు. మంచి యాక్టర్ తను, మంచి టైమింగ్ అది ఉంటుంది. సో, తను కూడా వచ్చే ఛాన్స్ ఉంటే. ఆ తర్వాత సింగర్ సాకేత్. చాలా మంది సాహిత్ చాలా మంది సాయి కృష్ణ అనుకున్నారు, శ్రీకృష్ణ వస్తున్నాడు అనుకున్నారు. బట్ శ్రీకృష్ణ కాదు, సాహిత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, వీళ్ళు అయితే లిస్ట్ ప్రకారం ఈ 7 కొత్తగా యాడ్ అయ్యారు. తర్వాత ఊర్మిళ చౌహాన్ అని ఒక మోడల్ కూడా ఉంది, హైదరాబాద్ మోడల్. సో, ఆ అమ్మాయి కూడా ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా ఫేమ్ లోకి వచ్చిన కుమారి ఆంటీని చూసుకుంటే, రీసెంట్ గా సోను సూద్ గారు కానీ, అంతకు ముందు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇట్లా ఆమె కూడా ఫేమ్ లోకి వచ్చింది కదా, మరి ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు, నిజమంటారా? కుమారి ఆంటీ పేరు అయితే వినబడింది, బిగ్ బాస్కి వెళ్తుందని. బట్ అయితే ఇప్పుడు వరకు కన్ఫర్మేషన్ అయితే లేదు. లిస్ట్ లో కూడా ఆమె పేరు అయితే లేదు. అంటే ఎవరు అప్రోచ్ అయ్యింది కానీ, లేదంటే ఆమె మా టీవీ ఆఫీస్కి వెళ్ళింది కానీ అది కానీ అయితే లేదు. ఇప్పుడు కూడా పేర్లు ఎలా బయటికి వస్తాయంటే నేను చెప్తా, పెద్ద సీక్రెట్ ఏం కాదు. సో, వాళ్ళు ఇప్పుడు మీకు ఫోన్ చేశారు అనుకోండి, మీరు ఖచ్చితంగా వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు కదా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు కంట్లో పడతారు కదా. సో, అంగా పలానా షాన్వి యాంకర్ వస్తుందంట అని చెప్పేస్తారు. అలా అప్రోచ్ అయినట్టు అనమాట. సో, ఇంతవరకు అయితే లిస్ట్ లో అయితే తన పేరు అయితే, కుమారి ఆంటీ పేరు అయితే లేదు. మరి వస్తే బానే ఉంటది పర్ఫెక్ట్ గా. అంటే ఆ లోపల వంట చేయడం అని అదేని ఎక్కడైనా కూడా లొల్లి వచ్చేది కిచెన్ లోనే స్టార్ట్ అవుతుంది కదా. వంటల వల్లే ప్రాబ్లం వస్తుంది. ఎన్ని సీజన్ లో చూసుకోండి, కిచెన్ దగ్గరే లొల్లి అవుతుంది. ఆ కిచెన్ దగ్గర డ్యూటీనే లొల్లి అనేది అవుతుంది. సో, అక్కడే ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. సో, వస్తే మంచిదే, బాగుంటది. ఎంటర్టైన్మెంట్ కూడా ఆవిడ బాగానే చేస్తుంది. బట్ ప్రస్తుతంగా అయితే లేదు. సార్, మనం కాంట్రవర్సీ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం మనం డిస్కస్ కూడా చేసాము వేణుస్వామి గారి గురించి. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే వేణుస్వామి గారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ కూడా రాబోతున్నారు అని చెప్పేసి, నిజమంటారా అది? అంటే లాస్ట్ టైం చెప్పాను ఆల్రెడీ. మనకైతే ఇంతవరకు లిస్ట్ లో అయితే ఆయన పేరు అయితే లేదు. వచ్చినా ఒకవేళ ఆయన వెళ్ళడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్న దానికి కానీ, అంటే ఒక షో మీద కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సో, వాటిని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు. లేదులేండి, మీరు ఎంత ఫోర్స్ చేసినా నేను రానులేండి అని చెప్తూనే ఉంటారు. సో, మేబీ ఆయన వెళ్ళొచ్చు, వెళ్ళకపోతే వెళ్తే మాత్రం బాగుంటది. ఎందుకంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి, ఆయన రెగ్యులర్ ఇదేంటి అనేది జనాలకి, ఆడియన్స్ క్యూరియాసిటీని. వెళ్తే బాగుంటది. అయితే ప్రస్తుతం అయితే మరి లిస్ట్ లో అయితే లేదు. మరి చూద్దాం. మరి నెక్స్ట్ మనం ఒక కన్ఫర్మ్ లిస్ట్ అనేది ఆడియన్స్ కి చెప్పేద్దాం నెక్స్ట్ టైం. మరి అయితే ప్రస్తుతం వరకు అయితే బిగ్ బాస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది, లోగోని అయితే రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన ప్రోమో. సో, ఇంకా ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అనేది అయితే మన ఛానల్ అయితే మనం డిస్కస్ చేయాలి. అండ్ మీరు కూడా ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఛానల్.